ఎక్సర్సైజ్ చేసే ముందు మీకు సరిపోయినంత వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళతో షోల్డర్ చుట్టూతా కాపడం పెట్టుకోండి. దాని తర్వాత ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పొజిషన్కి వెళ్ళిపోయి మీకు కుడిచే ప్రాబ్లం అయితే గ్రావిటీకి వదిలేసి ఇలా స్వింగ్ మూమెంట్ చేయండి. అది 10-15 సార్లు చేయాలి. ఓకే. రెండో ఎక్సర్సైజ్ లో మీరు ఏదైనా టవల్ తీసుకొని ఇంత లెంగ్త్ వరకు ఇలా పట్టుకొని ఉండి వెనక్కి తీసుకొని ఈ మూమెంట్ చేయాలి. కష్టంగా ఉంటుంది. ఈజీగా ఉన్న హ్యాండ్ తోటి సపోర్ట్ తీసుకొని పుల్ చేస్తూ ఉండాలి. ఇది ఇప్పుడు రైట్ హ్యాండ్ ప్రాబ్లం అయితే రైట్ హ్యాండ్ పైన ఉంది. మూడో ఎక్సర్సైజ్ రివర్స్ చేసుకుంటాము. రివర్స్ చేసుకొని ఈ పుల్ చేస్తాం. ఎడం చేతితో పైకి పుల్ చేస్తా ఉంటే రైట్ హ్యాండ్ మూమెంట్ వస్తుంది. ఇంకో ఎక్సర్సైజ్ వాల్ కి స్ట్రైట్ గా నిల్చొని కాళ్ళు కూడా స్ట్రైట్ గా పెట్టుకొని నిలబడి హ్యాండ్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళి హ్యాండ్ కూడా స్ట్రైట్ గా ఉండాలి. కొంచెం లీన్ అయిపోయి హ్యాండ్ ని పైకి స్లైడ్ చేసుకుంటూ వెళ్తారు. ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇందులో వాడాల్సింది బాడీ వెయిట్ ని యూజ్ చేస్తారు. బాడీ వెయిట్ ని హ్యాండ్ పైన వేసి ఎంతవరకు పుష్ అవుతుందో అంతవరకు వెళ్ళి చివరిలో 1-2 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచి మళ్ళీ రివర్స్ మళ్ళీ మూమెంట్ రిపీట్ చేస్తారు. ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మీరు ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే షోల్డర్ దగ్గర స్టిఫ్ అవుతున్న టైంలో కానీ లేదంటే స్టిఫ్ అయిన తర్వాత మూమెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడంలో కానీ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది వేడి కాపడం పెట్టుకున్న తర్వాత ఎక్సర్సైజెస్ చేయాలి. ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత మళ్ళా వేడి కాపడం పెట్టుకొని క్లోజ్ చేయాలి. దీంతో ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మీరు చేసిన ఎక్సర్సైజెస్ వల్ల స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడానికి వేడి కాపడమే హెల్ప్ చేస్తుంది.